ఊరంతా ఒక దారి అయితే ఒలిపికట్టుది మరొక దారి అన్నప్పుడే అందరి దృష్టి ఆకర్షించబడుతుంది. అదే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి తంతు. దక్షిణాఫ్రికా ఐక్యరాజ్య సమితిలో ఐక్యరాజ్య సమితి అనుబంధ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఏం కేసు వేసింది? జెనోసైడ్ అన్నటువంటిది. జెనోసైడ్ అంటే అర్థం ఏంటి? ఒక జాతి అంతం. వాస్తవంగా ఇజ్రాయెల్ ముస్లిం జాతిని అంతం చేస్తుందా? హమాస్ తీవ్రవాదులు ఎవరు, హిజ్బుల్లా తీవ్రవాదులు ఎవరు, హౌతీ తీవ్రవాదులు ఎవరు, సిరియా ఎవరు, ఇరాక్ ఎవరు, ఇరాన్ ఎవరు, అరబ్ దేశాలు ఏంటి, వాటన్నిటిని ఏమైనా నాశనం చేస్తుంది అది? లేదే. కానీ యూదు జాతి అంతానికి జరిగినటువంటి కుట్ర, ఇందులో మొత్తం ముస్లిం సమాజం ఉండకపోయి ఉండొచ్చు, కానీ దాన్ని నాశనం చేయాలనుకుంటున్నదైతే ముస్లిం సమాజమే. అది అగ్రెసివ్ బ్యాచ్. ఆ విషయం అర్థం కాక ఈ సూడోస్ అంటే అపర మేధావులు చెప్పేటటువంటి మాటలకి లొంగిపోయి వాళ్ళ బాటలో పడిపోయి సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కేసు వేస్తే జర్మనీ ఇప్పుడు ఇజ్రాయెల్ పక్షాన్ని నిలిచింది. జెనోసైడ్ లేదు, పాడు లేదు, ఆ దేశాన్ని నాశనం చేయడానికి చేస్తే ఖచ్చితంగా దానికి సార్వభౌమాధికారం ఉంది కాబట్టి తిప్పి కొడుతోంది అంటూ. దాని మీద ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి మండిపోయింది. జర్మనీ తప్పు చేస్తోంది, జెనోసైడ్ని సమర్థిస్తోంది అంటుంది. ముందు అసలు జెనోసైడ్ చేసింది హమాస్ తీవ్రవాదులు, యూదు జాతి అంతానికి ప్రయత్నించిన వాళ్ళు. ఆ హమాస్ తీవ్రవాదుల ఉచ్చులో పడి సౌత్ ఆఫ్రికా కొట్టుకుంటూ ఉండటమే అత్యంత ప్రమాదకరం.